యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి 8 వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి అగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులతోనొకడు తన బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఆమేన్. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఉజ్జియా గురించి మనకు చాలా సార్లు మనం వర్తమానము విన్నాము. ఉజ్జియా ఎలాగా ఆయన దేవుని చేత వ్యాపించబడ్డాడు, ఆదిలో ఎలాగున్నాడు, అంతంలో ఎలాగున్నాడో మనకు తెలుసు. అయితే ఈ ఉజ్జియా మృతి నొందిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఏం జరుగుతా ఉన్నదంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అత్యున్నతమైన సింహాసనమందు ఎవరు ఆసీనుడు? ఒకలా మృతి తర్వాత జరుగుతా ఉన్నది. ప్రభువు ఆసీనుడై ఉండుట చూస్తూ ఉన్నారు. ఒకరు ఏంటి అంటే, వారు చూసిన దర్శనములు ఏంటంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఉజ్జియా మృతి తర్వాత దేవాలయమును, దేవుని యొక్క సన్నిధి నిండుకుంటా ఉన్నది. తర్వాత ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఏమని ఎగురుతా ఉన్నారు? సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఎగురుతా ఉన్నారు. దేవాలయంలో ఏముంటది? దేవుని యొక్క దూతలు ఉంటారు. అక్కడ ఏమని రాయబడి ఉన్నది? ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవాలయంలో ఏముంటది? ప్రభు యొక్క సన్నిధి ఉంటది, దేవుని ప్రసన్నత ఉంటది. దేవాలయం అనగానే రావడము పోవడము అనుకుంటూ ఉంటాము. దేవాలయం అనగానే మనం ఏమనుకుంటా ఉంటాము? 4 గోడలు కదా, ఆడొక సేవకులు నిలబడతారు, మనకు కావలసినవి బోధిస్తారు, వింటే మనం వింటాము, లేకపోతే లేదు అనుకుంటాము. కానీ దేవుని సన్నిధిలో దేవాలయం ఎలా నిండుకున్నదంటే, ప్రభువు ఆసీనుడై ఉండుట. దేవాలయంలో ఏముంది? ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవుని యొక్క చొక్కా అంచులు దేవాలయమును నిండుకున్నాయి. ఎవరి? పరిశుద్ధుని యొక్క వస్త్రము దేవాలయమును నిండుకున్నది. దేవాలయంలో ఇష్టం ఉన్నట్లు ఉండడానికి కాదు, పరిశుద్ధుని యొక్క అంగి యొక్క అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయి. దేవాలయం అనగానే మనము మంచిగా కూడుకుంటాము, మాట్లాడుకుంటాము, సరదాలు అది కాదు ప్రియమైన దేవుని సంగమ. దేవాలయం ఎలా గౌరవించాలి? దేవుడు అందులో ఉన్నాడు. దేవుడు మన యొక్క విన్నపములను ఆయన ఆలకిస్తూ ఉన్నారు. మన పరిస్థితులను, మన స్థితిగతులను ఆయన చూస్తూ ఉన్నారని మనం దేవాలయానికి రావాలి. అంతేకాని ఆదివారం వచ్చింది కదా నేను దేవాలయానికి వెళ్తా, ఇది కరెక్ట్ కాదు. మనము దేవుని ప్రసన్నత చూడాలి. దేవుని మందిరములో దేవుడు ఉన్నారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును కమ్ముకున్నట్లు మనము చూడాలి. అక్కడ వాక్యం అదే చెప్తా ఉంది కదా, దేవాలయంలో ఆయన యొక్క అంచులు దేవాలయమును నిండుకొని. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఈ గదంతా నిండుకున్నదా లేదా? మనం ఇష్టం ఉన్నట్టు చేయడానికి వీలున్నదా? మనం ఇష్టం ఉన్నట్లు తిరగడానికి వీలుందా?
మనం ఇష్టం ఉన్నట్లు మాట్లాడడానికి వీలుందా? మన ఇష్టం ఉన్నట్టు ఆలోచన ఎవరున్నారు అక్కడ? దేవుని యొక్క సన్నిధి దేవాలయంలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి దేవాలయంలో ఉన్నది కాబట్టే మనం దేవాలయానికి రావాలి. మరి ఇళ్ళల్లో దిగలేదు కదా, ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇళ్ళలో దిగలేదు కదా. ఎక్కడ దిగింది? ఆయన అంచులు, ఆయన చొక్కా అంచులు ఎక్కడ కమ్ముకున్నది? దేవాలయమును నిండుకున్నది. ఇంకా ఆయన పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఈ విధంగా ఉన్నటువంటి శరూబులు కెరూబులు ఏమంటా ఉన్నారంటే, పరిశుద్ధుడు 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 అంటా ఉన్నారు. ఇప్పుడు మీరు పరిశుద్ధుడు అనడం ఆపేయండి. దేవుని దూతలు ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తాయి. కానీ పరలోకపు తండ్రి తొంగి చూస్తూ ఉన్నాడు. మన స్వరము ఆయనకు వినబడాలని. మనం ఆరాధిస్తుంటే ఆయన వినాలని, మనం స్తుతిస్తుంటే ఆయన వినాలని, మన మనవులు ఆయన వినాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, కానీ మనము ఆయనను అడుగుతున్నామే కానీ మన స్తుతి ఆయన దగ్గరికి చేరాలి. పరిశుద్ధుడు 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 అని దేవదూతలు నిత్యము కొనియాడుతున్నారు కదా ప్రభువుని. మనము కూడా దేవుణ్ణి ఆ విధంగా ఆరాధన చేయాలి. మనము కూడా దేవుణ్ణి ఆ విధంగా మనం స్తుతి చేయాలి. ఆ విధంగా మనము దేవుణ్ణి కొనియాడాలి. కాబట్టి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో నిండి. ఒక్కసారి ఆయన మహిమ ఇట్లా తొలగిపోతే లోకం ఏమైపోయింది? ఆయన మహిమ ఇట్లా తొలగిపోయిందనుకో లోకం ఏమైపోయింది? లోకము ఆయన మహిమ లేకుండా లోకం ఉండదు, బూడిదైపోతుంది. ప్రియమైన అందుకే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో దేవదూతలు చెబుతా ఉన్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అక్కడ ప్రతిగానములు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమ, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులో కదులుచు మందిరము ధూమము చేత నిండగా, మందిరము దేవుని ప్రసన్నతతో నిండినప్పుడు అక్కడ యెషయా అంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని. ఏమంటా ఉన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, నేను నశించి తిని. ఏమంటా ఉన్నాడు? నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని. నశించినటువంటి ఆయన రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచింది. మనం దేవుని ప్రసన్నతను మనం కన్నులారా చూడగలుగుతున్నామా? దేవుని శక్తిని మనం కన్నులారా దేవుని శక్తి మనకు తెలుసు, దేవుని ప్రసన్నత మనకు తెలుసు, దేవుని ప్రభావము మనకు తెలుసు. దేవుడు ఎలాగ మనల్ని ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి పైకి లేపినాడో మనకు తెలుసు. కానీ మనము పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా అని మనం ప్రార్థించు. ఏ విధంగా మనల్ని ఆ భయంకరమైనటువంటి చీకటిలో నుండి దేవుడు మనల్ని బయటికి లాగినారో మనకు తెలుసు. ఏ విధంగా మనల్ని ఆ భయంకరమైనటువంటి దొంగ ఊబిలో నుండి దేవుడు మనల్ని బయటికి లాగినారో మనకు తెలుసు. కానీ మనం ఆ విధమైన స్తుతి చేయలేము, మనం ఆ విధమైన కృతజ్ఞత చెల్లించలేము, మనం ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించలేము. ఎందుకు? మనము రుచి చూసిన వాళ్ళమే, రుచి చూడని వాళ్ళము కాదు. ప్రియమైన దేవుని సంగమ, కానీ మన హృదయము ఎలాగున్నది? మస్టుతో నింపబడింది. మన హృదయము బలురక్కసి చెట్లతో ఉన్నది. అందుకే నేను వడిగా చొచ్చి బలురక్కసి చెట్లను కాల్చివేస్తా అంటాడు. నేను వడిగా వస్తాను ఆ వనంలోనికి, నేను వడిగా వస్తాను ఆ తోటలోనికి. మన హృదయం అనే తోటలోనికి దేవుడు వడిగా రావాలని మనం కోరుకోవాలి. మన హృదయం అనే తోటలోనికి ఆయన వడిగా వచ్చి, మన హృదయం అనే తోటలో ఉన్న బలురక్కసి చెట్లు, ముళ్ళ తుప్పలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన
కాల్చివేయాలి. అప్పుడే మనము సర్వలోకముని మహిమతో నిండి ఉన్నది ప్రభు అని మనము ప్రార్థన చేయగలుగుతాం, మనము స్తుతించగలుగుతాము, మనం ఆరాధించగలుగుతాము. వ్యర్థమైన చెత్త చెదారం అంతా కూడా, పనికి మాలిన వ్యర్థ పదార్థాలు మన హృదయంలో ఉన్నంత సేపు మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించలేము. స్కూల్లోకి వెళ్ళినట్లయితే టీచర్ కర్ర పట్టుకున్నంత సేపే స్టూడెంట్ బుక్ పట్టుకుంటాడు. అవునా? టీచర్ కర్ర పట్టుకొని గద్దించినంత సేపే ఒక నార్మల్ స్టూడెంట్ బుక్ పట్టుకుంటాడు. అదే క్లెవర్ స్టూడెంట్ అయితే టీచర్ ఉన్నా లేకున్నా వాని గురి వాని గమ్యం ఏంటంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇప్పుడు మన ఆధ్యాత్మిక స్థితి కూడా మనకు దేవుడు హెచ్చరించినంత సేపే ఆ హెచ్చరికలో ఉంటాము. తర్వాత మళ్ళీ మనం ఏమైపోతాము? నార్మల్కి వచ్చేస్తాము. ఫస్ట్ స్టూడెంట్ ర్యాంకు తీసుకుంటాడు, కానీ నార్మల్గా ఉన్న స్టూడెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? మధ్యంతరగా ఆగిపోతుంది. మన ఆధ్యాత్మిక స్థితి కూడా అంతే. గురి యొద్దకు పరిగెత్తుతున్నప్పుడు మనం రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఉట్టేనే రన్నింగ్ చేస్తామా? మన కాళ్ళకి రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ఇంకా బలహీనతలు, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. అయినా కూడా బహుమానం కొరకు పరిగెత్తుతారు రన్నింగ్ చేసేవాళ్ళు. అలాగే మన ఆధ్యాత్మిక స్థితిలో దేవుడిచ్చే ఆ జీవ కిరీటాన్ని, ఆ మహిమ కిరీటాన్ని మనం తీసుకోవాలంటే మనం పరుగెత్తాలి. పరుగులో అయితే ఉంటున్నాము, కానీ కరెక్ట్గా ఆ పరుగు దగ్గరికి రాగానే మనము మన హృదయాన్ని సైడ్ చేసేస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము గురి వద్దకు పరిగెత్తుతున్నప్పుడు సర్వలోకముని మహిమతో నిండి ఉన్నది దేవా, సర్వలోకముని మహిమతో నిండి ఉన్నదని ఒక నిరీక్షణతో మనం పరిగెత్తితే బహుమానాలు మన సొంతమే. ఒక నిరీక్షణతో మనం పరిగెత్తితే ఉన్నతమైన కృప మన సొంతమే. ఒక నిరీక్షణతో మనం పరిగెత్తితే, ఆయన పిలుపు యొద్దకు మనం పరిగెత్తితే మనము కోరుకునే అన్ని కూడా దేవుడు మనకు ఇవ్వగలుగుతారు. అందుకే ఇవన్నిటిని దేవాలయంలో చూసినటువంటి యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసించుచున్నాను. ఏమంటా ఉన్నాడు? అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసించుచున్నాను, నేను నశించి తిని. మనము కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతిరోజు ఆ విధంగా ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసినాడో, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని. అప్పుడు ఆ శరాబులలో ఒకడు తాను బలిపీఠము యొద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదనో, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగానే వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా అనగలుగుతామా? నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అంటామా? అనగలిగిన శక్తి మనకుందా? అపవిత్రమైన పెదవులను కాల్చి, అపవిత్రమైన హృదయాన్ని కాల్చి, అపవిత్రమైన జనుల మధ్యలో నుండి సపరేట్ చేసి ఇంకెవరున్నారని అడిగినప్పుడు ఆయన అంటాడు, నేనున్నాను, నన్ను. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఎవరున్నారు అని దేవుడు నీకు ఒక ప్రశ్న వేసినాడు. ఏం చెప్తావు? ప్రశ్నను దేవుడు నీ ఎదుట ఉంచినాడు. ఆ ప్రశ్న నీ ఎదుట ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ. ఆ ప్రశ్నకు జవాబు నువ్వేమి చెప్తావు? అపవిత్రమైన మన స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నప్పుడు, అపవిత్రమైనటువంటి జనుల నుంచి మనల్ని విడిపిస్తున్నప్పుడు, ఇప్పుడు ఎవరున్నారని అడుగుతూ ఉన్నాడు దేవుడు. ఆ ప్రశ్నకు జవాబు నీవే. ఆ ప్రశ్న దేవుడు నీ ఎదుట ఉంచినాడు. ఏ విధమైన జవాబు చెప్తావో అది నీకును దేవునికి మధ్య నిబంధన. నీవు దేవునితో ఏదైతే ఏ సమాధానం అయితే చెప్తావో ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయంలో నుండి వచ్చే సమాధానం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో నుండి వచ్చే సమాధానం కొరకు దేవుడు నీ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అయ్యో నేనున్నాను, నన్ను పంపమంటున్నాడు. ప్రశ్న నీకే. దేవుడి మాటలు మన వినికిడిలో
దీవించి ఆశీర్వదించును.